విశాఖ జిల్లా పెందుర్తిలో అంగన్వాడీలు 39వ రోజు ఆందోళనను కొనసాగిస్తున్నారు. 5 రోజులు 24 గంటల రిలే నిరాహార దీక్షలు చేపట్టిన అంగన్వాడీలు ఈ రోజు నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల నిరసనలకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి మద్దతు తెలిపారు. 39 రోజులుగా అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాల్లో జగన్ భార్య వైఎస్ భారతి జోక్యం ఎక్కువైందని విమర్శించారు. వైఎస్ భారతి ఆదేశాల మేరకే సజ్జల కార్మికుల పట్ల అహంకారంతో అవమానకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మేము చెప్పేది ఏమిటంటే ఎన్టీ రామారావు గారికి లక్ష్మీ పార్వతి ఎలాగైతే వెనుకోడు పడిచారో ఏ రకమైన రాజ్యాంగ శక్తిగా ఉండి పత్రానికి దారితీశారో అదే పద్ధతిలో భారతిరెడ్డి గారు కూడా గౌరవిస్తూ ఉన్నారు. ఆమె కనుసరణలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు గౌరవించడం, ఆయన ప్రతిదానికి కూడా కార్మిక వ్యతిరేకంగా తలపిలుసుతోటి అహంభావంతో అట్లాగే పెత్తందారి ధోరణితో మాట్లాడటం, అవహేళనగా మాట్లాడడం, చిన్నచూపు చూడటం కార్మిక వర్గాన్ని ఇలా చేయడం అన్నది ప్రజానీకం కానీ కార్మిక వర్గాన్ని గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞప్తి ప్రదర్శించి కార్మికుల తాలూకు న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కారం చేయాలి. అంగన్వాడీ కార్మికులకి సంపూర్ణమైనటువంటి ప్రజల తాలూకు మద్దతు ఉండడం వల్లే ఈరోజు 39 రోజులు అయినా సరే వాళ్ళు ఆ విధంగా సమ్మెని కొనసాగిస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారికి దండ వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఆయన ద్వారా ఆయన చెప్పిన ఆశయాలకైనా మా సమ్మె సక్సెస్ అవ్వాలి, మాకు కనీస వేతనం మాకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు 39 రోజు చేరుకుంది. అయినా మాకు ఎన్నో బెదిరింపులు వస్తున్నాయి. ఈ రోజుకి కూడా సిడిపోలు, సూపర్వైజర్లు అలాగే ప్రతి ఒక్కరూ కూడా మాకు బెదిరింపులు చేస్తూ కూడా అయినా మేము ఎక్కడ తగ్గేది లేదన్న మా అంగన్వాడీలు ఈ రోజు కూడా ఎవరు ఏం చేసినా కానీ ఇంతవరకు భయపడడం అయితే జరగలేదు, ఎవరు వెనుకడుగా చేయలేదు. మా సమస్యలను సాధించుకొని మా జీతం పెంచుకున్నాకే మీ సెంటర్లకు అయితే వెళ్తాము. ఇంకా ఈ సభాముఖంగా ఏంటంటే మా సమస్యలు అంటే న్యాయమైన సమస్యలు కాబట్టి మా సమస్యలు వెంటనే మాకు డిమాండ్ నెరవేరే వరకు ఎప్పుడైతే నెరవేరిస్తే అప్పుడే వెనక్కి వెళ్తాము. లేదంటే ఇంకా ఉధృతులు చేస్తూనే ఉంటాం సమ్మె. ఇంకా ఇప్పుడు ఆమల్ని కూర్చొని ఎన్ని ప్రాణాలైన బలంగా పెట్టైనా సరే మా సమస్యలను సాధించుకునే మేము ముందుకెళ్తాము.